LG ఇంత మంచి టీవీని తీసుకొచ్చి అక్కడ మాత్రం కక్కుర్తి పడింది. అండ్ ఈ టీవీలో అవి కూడా కొంచెం తక్కువ ఉంటే బాగుండేది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో LG 2025లో లాంచ్ చేసిన LG యొక్క AI టీవీ UA8200కి సంబంధించి నా డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ టీవీని నేను రివ్యూ చేయడం కోసం ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాను. బ్రాండ్ పంపించింది అయితే కాదు. సో అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయను కాబట్టి మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ టీవీ, రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో అయితే టేబుల్ టాప్ మౌంట్స్ అయితే రావు. టెక్నీషియన్కి చెప్తే వచ్చి మోడల్ నెంబర్ తీసుకొని ఒక 3 days టైం తీసుకొని అయితే తెప్పించి ఇన్స్టాల్ చేశాడు. వాల్ మౌంట్ కావాలంటే మాత్రం ఇమీడియట్గా రెడీ ఉంది, ఇన్స్టాల్ చేస్తామన్నాడు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు శాంసంగ్, సోనీ నుంచి కూడా కొన్ని మోడల్స్ పర్చేజ్ చేసినప్పుడు రివ్యూ కోసం ఇలాగే జరిగింది. టేబుల్ టాప్ మౌంట్ కావాలంటే మాత్రం ఈ బ్రాండ్స్ 2-3 days టైం తీసుకొని అయితే తెప్పిస్తున్నాయి. ఎలాంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే తీసుకోరు. మీరు టేబుల్ టాప్ మౌంట్ చేయించుకున్నా, వాల్ మౌంట్ చేయించుకున్నా. అండ్ ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే స్క్రీన్ పై ఉంచుతాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు వీడియోని పాజ్ చేసి. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడడానికంటే ముందు ఒకసారి టీవీ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. టీవీకి మనకి 3 sides థిన్ బెజల్స్ ఉన్నాయి. ఫ్రంట్ బాటంలో మనకి LG బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ చూసినట్లయితే ల్యాండ్ పోర్ట్, USB వర్షన్ 2.0 పోర్ట్, శాటిలైట్ ఇన్ పోర్ట్, RF ఇన్ యాంటెనా పోర్ట్, ఆప్టికల్ అవుట్ అండ్ 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI EARC పోర్ట్. అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒకటే USB పోర్ట్ ఇచ్చారు. అది ఇంకొకటి ఇచ్చి ఉంటే బాగుండేది. టీవీ డిజైన్ అయితే చూడడానికి బాగానే ఉంది. కాకపోతే బెజల్సే సో ఫ్రేమ్ ఉండడం తిన్నగానే ఉన్నప్పటికీ సో ఆ బెజల్స్ కింద మనకి బ్లాక్ బార్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. జనరల్గా అన్నిటికీ ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. బట్ దీనికి ఆ బ్లాక్ బార్స్ ఫ్రేమ్కి పక్కన కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అలా నాకు బెజల్స్ అయితే కొంచెం థిక్గా అనిపించాయి. బాటంలో మాత్రం బెజల్ అన్ని టీవీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఓకే అని అయితే చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఏం కాదు. కంప్లీట్ బ్యాక్ అంతా మనకి ప్లాస్టిక్ తోటే వస్తుంది. ప్రెస్ చేస్తే కొంచెం ఫ్లెక్స్ అవుతుంది. బట్ శాంసంగ్ టీవీస్ ఉంటాయి కదా ఈ ప్రైస్ రేంజ్లో, వాటి బిల్డ్ క్వాలిటీతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఇంకా ఈ టీవీలో బిగ్గెస్ట్ కాన్ ఏదైనా ఉంది అంటే అది ఈ రిమోట్ కంట్రోల్. సో దారుణం, అస్సలు నచ్చలేదు ఈ టీవీలో ఈ రిమోట్ కంట్రోల్ నాకైతే. సో అప్పుడప్పుడు సరే ఓల్డ్ స్టైల్ రిమోట్ ఇచ్చారు, అది వేరే విషయం, అదొక కాన్ అనుకుంటే ఈ ఓకే బటన్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ అయితే క్లిక్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఏదో వెబ్ సిరీస్ నేను చూసేటప్పుడు నేను ప్లే చేద్దామని ప్లే చేస్తే ప్లే చేసిన తర్వాత ఒకసారి పాజ్ చేశాను. మళ్ళీ ప్లే చేయడానికి క్లిక్ చేస్తే ఎపిసోడ్ 2 కాస్త ఎపిసోడ్ 3కి అయితే వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అండ్ క్లిక్ కూడా అంత సరిగా లేదు. నాకైతే ఈ రిమోట్ అస్సలే నచ్చలేదు. ఈ టీవీకి చాలా కక్కుర్తి పడ్డట్టు అయితే అనిపించింది. అండ్ ఇంకా LG లేటెస్ట్ AI మ్యాజిక్ రిమోట్ని తీసుకొచ్చింది. దాని యొక్క ప్రైస్ అరౌండ్ 5000 పైన ఉంటుంది. దాంట్లో డెడికేటెడ్ AI బటన్ ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్గా మనం ఎయిర్ కర్సర్లా యూజ్ చేయవచ్చు. జస్ట్ మనం రిమోట్ని పాయింట్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా AI సర్చ్, AI వాయిస్ ID, చాట్ బాట్ ఇలాంటి వాటిని ఆ రిమోట్ ఉంటే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయగలిగితే అది సో చాలా అప్గ్రేడ్ అవుతుంది ఈ టీవీకి. అండ్ ఇంకా టీవీతో వచ్చిన రిమోట్ కంట్రోల్ దగ్గరికి మరొక్కసారి వస్తే సో డిజైన్ మనం మాట్లాడుకున్నాం, ఓల్డ్ స్టైల్, బిల్డ్ క్వాలిటీ పర్లేదు. అండ్ హాట్ కీస్ అట్లీస్ట్ ఇవైనా సో యూట్యూబ్ డైరెక్ట్ హాట్ కీ లేదు. సో మనకి ఏదో మూవీస్ బటన్ ఇచ్చారు, అది మనకి యూజే అవ్వదు. అండ్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మంచి విషయమే, సోనీ లివ్ కూడా ఇచ్చారు. హాట్స్టార్, యూట్యూబ్ అయితే ఇచ్చి ఉండాల్సింది. సో అది కూడా నాకు ఒక మైనస్ పాయింట్గా అనిపించింది రిమోట్లో. ఈ టీవీలో రిమోట్ వర్స్ట్గా ఇచ్చిన ఒక ఊరట ఏంటంటే ఈ టీవీని LG థింక్యూ యాప్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి ఒక మ్యాజిక్ రిమోట్లా మొబైల్ నుంచే ఆపరేట్ చేయొచ్చు కర్సర్ ద్వారా. అండ్ యాప్స్ని కూడా డైరెక్ట్గా ఈ యాప్ నుంచే మీరు ఓపెన్ చేయొచ్చు అండ్ సెట్టింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇదైతే చాలా విషయం. ఇంకా తప్పనిసరిగా మీరు ఈ టీవీ కొనాల్సి వచ్చినా సో రిమోట్ నచ్చకపోతే మొబైల్ యాప్ నుంచి కంట్రోల్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అంతా ప్రాపర్గా ఉంది. డిస్కనెక్ట్ అవ్వడం అలాంటివి ఏమీ లేవు.
బట్ బ్లూటూత్ 5.0 కాకుండా అట్లీస్ట్ బ్లూటూత్ 5.2 అన్న ఇవ్వాల్సింది. అండ్ ఇంకా ఇందులో ఇన్బిల్ట్ ఏఐ చాట్ బాట్, ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్, యాపిల్ ఎయిర్ ప్లే 2 సపోర్ట్, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. అన్నీ కూడా చాలా బాగా సీమ్లెస్గా వర్క్ అవుతున్నాయి ఈ టీవీలో. అండ్ గేమింగ్ చేసే వాళ్ళ కోసం మాట్లాడుకుంటే ఇది 60 FPS ప్యానలే కాబట్టి స్మూత్ 120 FPS లైక్ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ ఫీచర్స్ అయినా ALLM VRR అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి గేమ్స్ కొంచెం స్మూత్గా రన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ సాఫ్ట్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ WebOS 25తో వస్తుంది. అండ్ LG 5 years OS అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది గూగుల్ టీవీ ఆండ్రాయిడ్ టీవీస్ లాగా కాదు. మనం ఏదైనా యాప్ని సైడ్ లోడ్ చేయాలనుకుంటే చేయలేము. సో వాళ్ళ స్టోర్లో ఉన్నవే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మేజర్ OTT యాప్స్ చాలామందికి అవసరమయ్యే యాప్స్ అయితే సో మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. బట్ కొన్ని యాప్స్ ఉంటాయి కదా, కొన్ని మీకు అర్థమవుతుంది కదా, అవి మనం డైరెక్ట్గా ఇందులో ఇన్స్టాల్ చేసి మూవీస్, టీవీ ఛానల్స్ చూడాలనుకుంటారు కదా, అలాంటివి అయితే చేయలేము ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ లాగా. టీవీ యూఐ అయితే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. ఎలాంటి ల్యాగ్స్ అలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. 2GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. న్యూ ఆల్ఫా AI 4K Gen 8 ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. డే టు డే లైఫ్లో మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు. ఇంకా WebOSలో ఈసారి చాలా అంటే చాలా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ యూజర్స్ ఈ AI ఫీచర్స్ని యూజ్ చేయరనుకోండి, అది వేరే విషయం. బట్ వీళ్ళు ఇచ్చిన AI ఫీచర్స్లో మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది సర్వీస్ చాట్ బాట్. దీంట్లో మనం క్వరీస్ని రేజ్ చేయొచ్చు. అంటే టీవీకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదు టీవీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే సో ఆ చాట్ బాట్ నుంచే డయాగ్నోస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అయితే అక్కడి నుంచే మీరు కస్టమర్ కేర్కి అయితే ఇష్యూని రేజ్ చేయొచ్చు. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ వీడియోలో ముందుకెళ్ళే ముందు దాదాపు మీరు మన ఛానల్లో చూసే ప్రతి ప్రోడక్ట్ కూడా మనం పర్చేజ్ చేసి రివ్యూ చేసేదే. సో ఇన్ని చేయాలంటే నాకు ఎంతో కొంత మోటివేషన్ కావాలి. దానికి అట్లీస్ట్ ఎక్కువ వ్యూస్ అన్నా రావాలి, సబ్స్క్రైబర్స్ అన్నా పెరగాలి. రెండు కూడా జరగట్లేదు. అఫ్కోర్స్ 9th ఇయర్లోకి మన ఛానల్ అడుగుపెట్టింది. ఇన్ని ఇయర్స్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా నాకు ఇష్టమైన పని కాబట్టి నాకు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది, చేస్తూనే ఉన్నాను. బట్ ఇంకా ఎన్ని ఇయర్స్, ఇప్పటికైనా కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచండి. 2 lakhsకి దగ్గరగా వచ్చాం. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంక పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ 4K 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS DLED ప్యానల్తో వస్తుంది. అదే మనం 55 inch టీవీలో చూసుకుంటే మాత్రం సేమ్ మోడల్లో VA ప్యానల్ని అయితే యూజ్ చేశారు. 43 inch మాత్రం మనకి IPS ప్యానల్తో వస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీ HDR10ని HLGని సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే లేదు. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. ప్యానల్ అయితే చాలా బ్రైట్గా ఉంది. చాలా మందికి చాలా ఇండోర్ కండిషన్స్లో, ఇండియన్ కండిషన్స్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. మరియు మీరు డైరెక్ట్గా డోర్కి ఎదురుగా లేదా విండోకి ఎదురుగా వితౌట్ కర్టెన్ చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. అండ్ ఇంకా ఈ టీవీ 99% sRGBతో 78% DCI-P3 కలర్ గ్యామెట్ అండ్ 4K సూపర్ అప్స్కేలింగ్ లాంటి ఫీచర్స్తో వస్తుంది. సో స్పెక్స్ పక్కన పెట్టి రియల్ లైఫ్లో నాకు అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేను చాలా టీవీస్ ఉన్నప్పటికీ ఫస్ట్ చూడడం మాత్రం ఒక స్టాండ్ అలోన్ టీవీగా వేరే టీవీస్తో కంపేర్ చేయకుండా ఇనీషియల్గా చూడగానే నాకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. కలర్ ట్యూనింగ్ అయితే చాలా బాగుంది. సోనీ రేంజ్లా అయితే అనిపించింది. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. అండ్ కలర్స్ అయితే న్యాచురల్గా ఉండడం మాత్రమే కాదు, కలర్ రేంజ్ కూడా చాలా అంటే చాలా వైడ్గా ఉంది. ప్రతి కలర్ గ్రేడియంట్స్ అండ్ కలర్ డెప్త్ని ప్రాపర్గా చూపెడుతుంది. అండ్ ఇంకా HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే డార్క్ ఏరియాస్లో ఆ డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ బ్లాక్ లెవెల్స్ ఈవెన్ దో IPS ప్యానల్ అయినప్పటికీ VA ప్యానల్కి దగ్గరగా ఉన్నాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ అఫ్కోర్స్ మనకి తెలిసిందే IPS ప్యానల్లో కొంచెం బెటర్గా ఉంటాయి. సో దీంట్లో కూడా వ్యూయింగ్ యాంగిల్స్ అయితే కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగున్నాయి వ్యూయింగ్ యాంగిల్స్. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీలో
టాప్ థర్డ్ పొజిషన్లో ఉన్న టీవీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇండివిజువల్గా మాత్రమే చూడలేదు, తర్వాత వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చేశాను. సోనీ లేటెస్ట్ బ్రావియా మార్క్ 2తో కంపేర్ చేశాను, అండ్ సామ్సంగ్ AI విజన్ QLED టీవీతో కంపేర్ చేశాను, అండ్ VU లూమియో విజన్ టీవీస్తో కూడా కంపేర్ చేశాను. అన్నిటితో సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన తర్వాత నాకు సోనీ బ్రావియా మార్క్ 2 బెటర్ అనిపించింది, టాప్ అనిపించింది. సెకండ్ సామ్సంగ్ QLED AI విజన్ టీవీ, అండ్ దాని తర్వాత నాకు ఇది బెటర్గా అనిపించింది. సామ్సంగ్ QLED టీవీకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. సో ఒక కలర్ డెప్త్ అండ్ న్యాచురల్ కలర్స్ విషయంలో మాత్రం సామ్సంగ్ QLED కంటే బెటర్గా అనిపించింది. బట్ డార్క్ ఏరియాస్లో బెటర్గా డీటెయిల్స్ని ప్రిజర్వ్ చేయడంలో అండ్ బెటర్ HDR పర్ఫార్మెన్స్ వల్ల ఓవరాల్గా చూస్తే నాకు సామ్సంగ్ QLED దీనికంటే కొంచెం బెటర్ అనిపించింది. అదర్వైజ్ కొన్ని విషయాల్లో పిక్చర్ క్వాలిటీలో, సో వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్లో నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది. డెఫినెట్గా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్కి మీరు దేన్నైనా మార్చుకోవచ్చు, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో థర్డ్ దానికి కరెక్ట్ అనిపించింది పిక్చర్ క్వాలిటీలో. అండ్ ఈ టీవీలో నేను చాలా స్పోర్ట్స్ కంటెంట్ చూశాను. మోషన్ కంట్రోల్ అయితే చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే సో ఈ మోషన్ కంట్రోల్ ఎలా ఉండాలి అనేది సెట్టింగ్స్లో అయితే పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు న్యాచురల్ పెట్టుకోండి, అప్పుడే మీకు ఎలాంటి సోప్ ఎపెరా ఎఫెక్ట్ అయితే ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా లౌడ్గా ఉంది. 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ టీవీ నుంచి అయితే వస్తుంది. కాకపోతే సినిమాటిక్ థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా అడిషనల్ సౌండ్ బార్ని ప్రిఫర్ చేయడమే బెటర్. అండ్ ఇంకా ఈ టీవీ LG వావ్ ఆర్కెస్ట్రాని సపోర్ట్ చేస్తుంది. సేమ్ వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ని ఈ టీవీకి కనెక్ట్ చేస్తే ఆ సౌండ్ బార్తో పాటు ఈ టీవీ స్పీకర్స్ కూడా మనకి ఒక అడిషనల్ ఛానల్గా వర్క్ అయ్యి ఇంకా బెటర్ ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీలో నాకు కాన్గా అనిపించిన విషయం గురించి మాట్లాడుకుంటే, సో రిమైనింగ్ అన్నీ కూడా పెద్ద కాన్స్ కాకపోయినప్పటికీ రిమోట్ మాత్రం నాకు ఒక పెద్ద కాన్గా అనిపించింది. అసలు దీన్ని ఇవ్వాల్సిందే కాదు. సో అదే నాకు ఈ టీవీలో ఒక మైనస్ పాయింట్గా అనిపించింది. అదర్వైజ్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా, పిక్చర్ క్వాలిటీ పరంగా, సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ టీవీ కొనొద్దు అని చెప్పేంత కాన్స్ అయితే వేరే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు సో ఇన్ కేస్ సామ్సంగ్ AI విజన్ QLED టీవీ ఇది సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తే అప్ టు మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ని బట్టి ఏది పర్చేజ్ చేసినా మీరు డిసప్పాయింట్ అవ్వరు. లేదు ఈ రెండింటికంటే ఇంకా ఓవరాల్ బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 2 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇది ఈ LG UA8200 టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకైతే మోటివేషన్ వచ్చి ఇంకా ప్రోడక్ట్స్ కొని రివ్యూ చేసి అయితే మీకు జెన్యున్గా ప్రొవైడ్ చేయగలను. 9th ఇయర్లోకి అడుగు పెట్టాం మన ఛానల్. ఎప్పుడు నేను స్ట్రెస్ చేయలేదు, వ్యూస్ వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ తప్పట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ టీవీకి సంబంధించిన పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇదే కాకుండా సో డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ టీవీస్ని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.